ఏముంటాం అన్నయ్య, అన్ని అప్పులు, బాధలు, నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వచ్చి, షుగర్ వచ్చి, బీపీ వచ్చి, గ్యాస్ ట్రబుల్ వచ్చి, పక్షవాతం వచ్చి, క్యాన్సర్ వచ్చి, కీమో పెట్టించుకుంటా, కిడ్నీలు డ్యామేజ్ అయ్యి, నరాల నొప్పులు వచ్చి, రక్తం తగ్గి, ఆయాసం వచ్చి, గుండె దడ పెరిగి, స్టంట్లు వేయించుకొని, నేను కొన్ని స్టంట్లు చేసి, ఏందన్నయ్య సంతోషం ఏడుంటుంది. మరి ఇవన్నీ నీకున్నాయని ఆయన తెలియదా? కరెక్ట్గా ఆలోచించి చెప్పండి నాకు. ఇవన్నీ నీకున్నాయని ఆయన తెలియదా? తెలిసినప్పుడు వాటిని బట్టి నువ్వు సంతోషంగా ఉండవని ఆయన తెలుసా తెలియదా? మరి తెలిసి కూడా సంతోషంగా ఉండమన్నాడు ఏంది అంటే, ఇక మనకి ఏమైపోయినా ఆయన సంతోషంగా ఉన్నవాడా అనుకుంటూ ఉండాలా? ఏంది మరి ఆయన రాయిపెట్టి ఇందులో? దేవునికి స్తోత్రం, అంతేనా? కీమోథెరపీ అని ఏంది, రకరకాల థెరపీలు వచ్చినాయి. రేడియేషన్ థెరపీ అని క్యాన్సర్కి, అట్లాగే లాఫింగ్ థెరపీ అని వచ్చింది ఒకటి. లాఫింగ్ థెరపీ శుభ్రంగా పొద్దున్నే లేచి నడుము మీద చేతులు పెట్టుకొని అంటుంటారు. కొత్తోడు ఎవడన్నా చూస్తే ఎగిరి పడతాడు. ఏమైందిరా వీడికి, పిచ్చోడా మంచోడా, వీడేందిరా ఇట నవ్వుతున్నాడని. నవ్వుతానే ఆయాసం వచ్చిందా నవ్వి మళ్ళీ మౌనంగా ఉంటాడు. కాసేపు ఊపిరి పీల్చుకొని మళ్ళీ నవ్వుతూ ఉంటాడు. ఇదంటే లాఫింగ్ థెరపీ అంట. అంటే నవ్వితే ఆరోగ్యం అంట. దేవునికి స్తోత్రం. అట్ట నవ్వమన్నాడా? నవ్వి 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 ఏడుపు మొహం వేసుకొని వస్తాడు వాడు. సహజంగా లోకస్తుడి సంగతి చెబుతున్నాను నేను. కానీ యేసుక్రీస్తు ప్రభు ఒక మాట రాయించాడంటే ఒట్టిగా రాయిస్తాడా? బాయ్, నా చిత్తం ఏందని అడిగావుగా, నా చిత్తంలో నంబర్ 1లో చెప్తున్నా, నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఇది నా చిత్తము అన్నాడు. ఇన్ని బాధలుండి నేను ఎలా ఉంటాను సంతోషంగా ఉంటే? ఎలా ఉంటావో చెప్పనా? బాధలు నీవి అనకుండా బాధలు నావి అని నాకు అప్పగించి, నా మీద నువ్వు ఎప్పుడైతే ఆనుకుంటావో అప్పుడు నువ్వు విశ్రాంతిలోను సంతోషంలోనూ ఉండగలవు. నువ్వేమో ఆనుకుంటానని పాడుకుంటావు కానీ నువ్వు ఆనుకోవు, నీ తలకాయ లేదంటాడు.